రైట్. ఒకటి ఇంకోటి అంటే పాలకు సంబంధించి ఉత్పత్తుల గురించి మనం డాక్టర్ మార్కండేల్ గారు ఉన్నారు, చిల్డ్రన్ స్పెషలిస్ట్ ఆనుకోవారు. ముందు నమస్కారం మార్కండేల్ గారు. ఎస్ సార్. ప్రధానంగా చిన్నపిల్లలకి ఇందాక మనం మాట్లాడుతూ చిన్నపిల్లలు ముఖ్యంగా పాలని తీసుకోవడంలో ఎక్కువగా తోడ్పాటు పోషకాలు అందుతుంటాయి, చిన్నప్పటి నుంచి పాలు తాగాలని చెప్తూ ఉంటారు. సో అలాంటి పాలు కల్తీ అయిపోతున్నాయి. సో వాటికి సంబంధించి ప్రభావం ఎలా ఉండబోతుంది? చిన్నపిల్లలకు సంబంధించి ఎదుగుదలకు కానీ లేకపోతే ఆర్గానికి సంబంధించి కానీ ఎలాంటి సమస్యలు ఉండబోతుంది? ఇప్పుడే డాక్టర్ గారు చెప్పారు చాలా సమస్యలు ఉత్పన్నం అవుతాయి, ప్రతి అవయవం మీద కూడా ఎఫెక్ట్ పడుతుందని చెప్తున్నారు. సో చిన్నపిల్లలు ఎక్కువ ప్రభావం ఎలా ఉండబోతుంది? డాక్టర్ గారు చెప్పినట్లే మన అవైలబిలిటీని డిమాండ్ బట్టి వాటిల్లో రకరకాల కల్తీ ఈ మార్కెటింగ్ స్ట్రాటజీస్ ప్లే చేస్తూ కస్టమర్లకి నచ్చే విధంగా వాటి అడల్టరేషన్ చేయడం అనేది జరుగుతుంది అనేది వాస్తవం. ఇలా మీరు ఇనిషియేట్ తీసుకొని అవేర్నెస్ క్రియేట్ చేయడం పబ్లిక్ లో, అలాగే కన్సర్న్ అఫీషియల్స్ కి అలర్ట్ చేసి ఆ ప్రాసెసెస్ ని ఎక్కడ వేరియస్ దశల్లో ఐడెంటిఫై చేసే విధంగా మమ్మల్ని ఇన్వాల్వ్ చేస్తూ చేయడం అనేది మీకు ధన్యవాదాలు. దిస్ ఎ గ్రేట్ ఇనిషియేటివ్. అలాగే ఇప్పుడు పిల్లల్లో చూసుకుంటే నేను ఒక చిల్డ్రన్ స్పెషలిస్ట్ గా ఇన్ఫెంట్ దశలో న్యూ బార్న్ బేబీస్ కాడి నుంచి మదర్ పాలే ఎంకరేజ్ చేస్తూ ఉంటాం. ఎందుకంటే దాంట్లో కల్తీ కానీ ఎటువంటి ఆకారం లేని ఐడియల్ న్యూట్రిషియస్ ఫుడ్ ఫర్ బేబీ. ఆ దశగా ఈ రోజుల్లో వర్కింగ్ మదర్స్ అవనియండి, వేరియస్ ఇష్యూస్ వల్ల కానివ్వండి, అవేర్నెస్ చాలా మంది బెస్ట్ ఫుడ్ ని బేబీకి అందించలేకపోతున్నారు. ఆ చిన్న బేబీ యూజ్ చేసుకునే దుస్థితి అవేర్నెస్ లేక జరుగుతుంది. చిల్డ్రన్ కావనివ్వండి, జనరల్ గా అవన్నీ ఆ మోటివేషన్ చేసాము. బట్ మీరు కూడా న్యూ బార్న్ బేబీ అప్ టు అట్లీస్ట్ 1 year దాకా మదర్ అనేది మిస్ అవ్వకుండా అనేది ఈ డాక్టర్ గారు చెప్పినట్టు చిన్న బేబీ దశలోనే ఎన్నో ఆర్గాన్స్ సేవ్ చేసిన వాళ్ళమి, వాటికి పూర్తి స్థాయిలో హెల్త్ గా లాంగ్ ఉండే విధంగా చేసుకున్న వాళ్ళం అవుతాం. మొదటిగా నేను చిల్డ్రన్ స్పెషల్ గా చెప్తుంది. రెండవది బాల్య దశ చూసుకుంటే చిల్డ్రన్ మిల్క్ అనేది వెరీ న్యూట్రిషియస్ ఫుడ్, మంచి ప్రోటీన్, వాళ్ళ బోన్ గ్రోత్ కావనివ్వండి, పిల్లల గ్రోత్ కావనివ్వండి, ఇది ఎసెన్షియల్ ఫుడ్ ఫర్ డే టు డే లైఫ్. అలాంటి ఎసెన్షియల్ ఫుడ్, ఇంత మంచి హెల్తీ ఫుడ్ మన బిజినెస్ ఇట్లా అడల్టరేషన్ కి లోన్ అయిపోయి మోస్ట్లీ మేము ఇండియా మొత్తంలో 68% కల్తీ పాలు లభించడము, మహారాష్ట్ర ఇంకా ఘోరమైన స్థితిలో ఉండటము అడల్టరేషన్ లో, ఇవన్నీ చూస్తుంటే మనకి భయభ్రాంతులు చేస్తున్నా తప్పని పరిస్థితుల్లో వాడాల్సి వస్తుంది. సో వాటిలో చూసుకుంటే స్టార్చ్ పౌడర్ అవనివ్వండి, సల్ఫనక్ కెమికల్స్ అవనివ్వండి, అలాగే చాక్ పౌడర్ అవనివ్వండి, యూరియా, ఇలాంటి ఎన్నో చిన్న గ్యాస్ట్రైటిస్ కాడి నుంచి క్యాన్సర్స్ వచ్చే అంత ఎఫెక్ట్ పడే విధంగా కల్తీలు జరుగుతున్నాయి. రైట్ డాక్టర్ గారు, మళ్ళీ మీద మీరు సంపూర్ణ అవేర్నెస్ క్రియేట్ చేయడమే కాక గవర్నమెంట్ కూడా స్పందించి మనం డిస్కస్ చేద్దాం. మార్కండేల్ గారు, మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. మనకి ఆదిలాబాద్ నుంచి మున్సిపల్ ఫోరం జిల్లా అధ్యక్షులు బండారి సతీష్ గారు ఉన్నారు. సతీష్ గారు నమస్తే. నమస్కారం అండి. అమ్మా న్యూస్ వ్యూవర్స్ అందరికీ నమస్కారాలు తెలియజేస్తాం. ఎస్ సతీష్ గారు చెప్పండి. వినే ఉంటారు పాలకు సంబంధించినటువంటి మన డిబేట్లో ప్రధానంగా పాల కల్తీ అనేది మీకు తెలిసిందే, వినే ఉంటారు. సో దానికి సంబంధించి మీరేమంటారు? సార్ ఇవి నాకు తెలిసి 4-5 సంవత్సరాల నుంచి కూడా చూస్తున్నాం. ఎక్కడ చూసినా ఈ పాల కల్తీ అనేది చాలా ఎక్కువైతుంది. మనకు ఈ దేశం వైజ్ అంటే మన దేశాన్ని బట్టుకొని మన ఉన్న పాపులేషన్ ని బట్టి చూస్తే ఈ ఆవులు కానీ గేదెలు కానీ వాళ్ళ సంఖ్య తక్కువ, కానీ మరి ఇంత విపరీతమైన పాల ఉత్పత్తి ఏడికెళ్ళి వస్తున్నదో అర్థమైతలేదు. ఎక్కడ చూసినా ఏ పౌల్ట్రీ షాప్ లో చూసినా ఏ పాల షాప్ లో చూసినా 1000 లీటర్ల పాలు అమ్ముతున్నారు. మరి అంత ప్రొడక్షన్ లేదు. ఇప్పుడు మా ఆదిలాబాద్ చూస్తే, నిజామాబాద్, నిర్మల్ ఎక్కడ చూసినా కూడా అక్కడ ఉన్న పాపులేషన్ కు అక్కడ ఉన్న పశువులకు అసలు పొంతన లేదు. మరి ప్రభుత్వం కూడా ఎందుకు చూసి చూడనట్టు వ్యవహరిస్తుంది? ఎక్కడనైతే చిన్న పోలీస్ వ్యవస్థలో చూస్తే ఎగ్జాంపుల్
చిన్న తగాదాలు, చిన్న కొట్టుకున్నా చేసుకున్నా తీసుకపోయి అని లోపలేసేసి ఇచ్చేస్తారు. మరి వీళ్ళు ప్రజల గాని పిల్లల ప్రాణాలతో చెలగాటమాడుతూ వాళ్ళ మరణానికి ఇండైరెక్ట్ గా కారణమవుతున్న వాళ్ళని చిన్న చిన్న పిటి కేసులు నోటీసులు ఇచ్చకుండా వదిలేస్తున్నారు. ఇది అంటే ఇక్కడ మరి కొన్ని వ్యవస్థలో ఉన్న లోపాలను వీళ్ళు అందులో తీసుకొని ఆచరణగా తీసుకొని ఈ మల్టిపుల్ టైమ్స్ ఇదైతే ఉప్పులు గాని, పసుపు గాని, కారం గాని, పాలు గాని, నిత్యావసర వస్తువులు గాని అంటే డైరెక్ట్ మన కడుపులకు విషం ఇస్తున్నారు వాళ్ళు. నేను ఏమంటా అంటే యాజ్ ఎ కౌన్సిల్ ఫోరం అధ్యక్షునిగా నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ కేంద్ర ప్రభుత్వం కానీ నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, ఏదైతే చిన్న చిన్న తగాదాలు చిన్న చిన్న దొంగతనాలకు వేసే శిక్ష చిన్నది ఉంటున్నదో అయితే ఇది డైరెక్ట్ వాళ్ళని చనిపోయే స్థాయికి వాళ్ళకి డైరెక్ట్ విషం ఇస్తున్నారు వీళ్ళు. కాబట్టి వీళ్ళ మీద అంటే ఒక్క కేసు 2 కేసులు చూసేసి ఎవరన్నా తెలిసి తెలియక ఒక కేసు చేస్తే దానికి ఏదో పెనాల్టీ సతీష్ గారు ప్రభుత్వాలకు కానీ వ్యవస్థలకు కానీ ఈ కల్తీ వ్యవహారం తెలియదంటారా? రాజకీయ నాయకులు లేకపోతే ఇంకొకరు హస్తంతో బయటకు వచ్చినటువంటి సందర్భాలు లేవంటారా? సార్ మేము కూడా ఒక రాజకీయ నాయకులమే, కానీ చట్టాలకు ఎవరు అతీతులు కారు. ఏదైతే ఒక పిల్లలు గాని పెద్దలు గాని వాళ్ళ మరణానికి కారణమవుతున్నారో వాళ్ళని అసలుకే వదిలిపెట్టద్దు. ఒకసారి ఏదో తప్పు చేసి అనుకోకుండా ఏదో డీలర్ దగ్గరికి వెళ్ళి పాలు తెచ్చుకొని అమ్మిండు అవి కల్తీ ఉన్నాయంటే వేరు. ఇటు మల్టిపుల్ టైమ్స్ ఇదే వ్యవహారాలు చేస్తున్నప్పుడు వీళ్ళ మీద పీడీ యాక్టులు కానీ కనీసం వీళ్ళకు మళ్ళీ మళ్ళీ బెయిల్ కూడా రాకుండా కూడా న్యాయ వ్యవస్థలు కానీ చట్టాలను రూపొందించాలని చెప్పేసి నేను తెలియజేస్తున్నా సార్. రైట్ రైట్ భరద్వాజ్ గారు, ఇంకొకటి అంటే పాలకు సంబంధించి కల్తీ మనం ఇందాక ఏ విధాల్లో ఎలాంటి దానికి సంబంధించి కెమికల్స్ వాడి కల్తీ చేస్తారో మీరు చెప్పారు. అంటే కల్తీకి సంబంధించి అసలు పాలనే కాకుండా పాలు లేకుండానే కల్తీ అంటే కృత్రిమంగా పాలనే సృష్టించవచ్చు అన్నటువంటి వీడియోలు కూడా మనం చాలా సోషల్ మీడియాలో చూస్తాం. దానికి ఏమైనా ఆస్కారం ఉంటుందంటారా? తప్పకుండా అండి. ఎందుకంటే మనం ఏ క్యారెక్టర్ తీసుకున్నా పాలల్లో ఆ క్యారెక్టర్కి తగ్గట్టు కెమికల్ యాడ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ పాలు బాగా వైట్గా ఉండాలంటే కొన్ని కెమికల్స్ ఉంటాయి. అదేవిధంగా బాగా చిక్కగా ఉండాలంటే ఏం చేస్తారు వీళ్ళు? కార్న్ఫ్లోర్ అట్లాంటి పిండి పదార్థాలనే యాడ్ చేస్తుంటారు. బాగా ఫ్రెష్గా ఉండాలి, పాలు ఫ్రెష్గా ఉండాలంటే కుళ్ళిపోకుండా ఉండాలంటే వీళ్ళు ఏం చేస్తారు? సోడియం బైకార్బోనేట్ కానీ కాస్టిక్ సోడా కానీ ఇవన్నీ వాడుతుంటారు. ఇంకా డెడ్లీ ఏంటంటే మనకు శవాల్ని మెడికల్ హాస్పిటల్స్లో మెడికల్ కాలేజెస్లో డిసెక్షన్ కోసం శవాలు కుళ్ళిపోకుండా దాంట్లో బ్యాక్టీరియా పెరగకుండా కొన్ని కెమికల్స్ ఉంటాయి, దాన్ని ఫార్మాల్డిహైడ్ అంటారు. ఈవెన్ ఆ ఫార్మాల్డిహైడ్ కూడా యాడ్ చేసి పాలని ఫ్రెష్గా పెడుతుంటారు అనమాట. మనం యాడ్స్ చూస్తుంటాం టీవీలో. ఏంటంటే మీగడ ఇంత థిక్గా వస్తుంది అనమాట. ఎట్ల నుంచి వస్తుంది? దాంట్లో యాడ్ చేసేవన్నీ పామ్ ఆయిల్ యాడ్ చేస్తారు. అంతకంటే డేంజరస్ ఏంటంటే ప్రతి ఒక్క కంట్రీలో బ్యాన్ అయిపోయిన మార్జినిన్ అంటారు, లేకపోతే డాల్డా అంటారు, వనస్పతి అంటారు, ఇది మొత్తం వరల్డ్ వైడ్ మొత్తం బ్యాన్ అయింది. ఈవెన్ అవి కూడా యాడ్ చేసి పాలల్లో బాగా కొవ్వు వచ్చేటట్లు బాగా వెన్న వచ్చేటట్లు తయారు చేస్తున్నారు. మనకి ఏ క్యారెక్టర్ మనం కావాలి పాలల్లో అనుకుంటే ఆ క్యారెక్టర్ని ఈజీగా కొన్ని కెమికల్స్ వేసి సింథసిస్ చేస్తారనమాట. ఇంకొకటి ఫర్ ఎగ్జాంపుల్ మనం పాలలో ఏం అనుకుంటాం? పాలు చాలామంది తాగేది ప్రోటీన్ కోసం తాగుతారనమాట. కానీ దాంట్లో ప్రోటీన్ యాడ్ చేయకుండానే ప్రోటీన్ ఉన్నట్లు సృష్టిస్తారు. మామూలుగా మనము యూరియా యాడ్ చేస్తారు చూసారు. ఆ యూరియా ఎందుకు యాడ్ చేస్తారంటే అది నైట్రోజినస్ మెటీరియల్ అనమాట. మీరు టెస్ట్ చేసినప్పుడు ప్రోటీన్ కోసం టెస్ట్ చేసినప్పుడు నైట్రోజన్ కోసం టెస్ట్ చేస్తారు. ఇది డైరెక్ట్గా నైట్రోజన్ అంటే హై క్వాలిటీ ప్రోటీన్ లాగా అది చూపిస్తుంది అనమాట. అదేవిధంగా బాగా మనము పాలు లాక్టోమీటర్ పెట్టి కొలుస్తాము. చేసినప్పుడు ఏమవుతుంది? పాలు బాగా డెన్సిటీ ఉంటుంది. ఆ డెన్సిటీ రావాలంటే ఏం చేయాలి? దాంట్లో డైరెక్ట్గా ఉప్పు యాడ్ చేస్తారు, సాల్ట్ యాడ్ చేస్తే ఏంటంటే అది బాగా కరిగిపోయి పాలు బాగా డెన్సిటీ ఉన్నట్లు లాక్టోమీటర్ని మోసం చేసే డెన్సిటీ ఉన్నట్లు తెలుస్తుంది అనమాట. అంతేకాకుండా మనకి ఏం కావాలి? పాలు బాగా నురుగు రావాలి. మంచి ఇట్లా పాలు చూస్తేనే దాంట్లో పైనుంచి గ్లాస్తో వేస్తూనే నురుగు రావాలి. ఆ నురుగు రావాలంటే ఏం చేస్తారు? వీళ్ళు డిటర్జెంట్ వాడతారు. చాలా మంది నురుగు వస్తే మంచి పాలను కూడా నమ్ముతున్నటువంటి రైట్ అది డిటర్జెంట్ అని వాళ్ళకు తెలుసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఏ క్యారెక్టర్ మనం పాలను తీసుకున్నా దానికి సంబంధించిన కెమికల్ యాడ్ చేసి ఆ క్యారెక్టర్ని ఎన్హాన్స్ చేయడం కెమికల్స్ ద్వారా ఈజీ. రైట్ భరద్వాజ్ గారు. ఎస్ రైట్ మార్కండేయులు గారు, అంటే ఇంకొకటి ప్రధానంగా అంటే మేత ద్వారా అంటే ఆవులు ఏవైతే ఉన్నాయో పశువులకు సంబంధించి గేదెలు కానీ ఆవులు కానీ
పాలకు సంబంధించినటువంటి అది పాలు పిండే సమయం ముందుగానే దానికి ఇంజెక్షన్స్ లేకపోతే ఇచ్చి అప్పుడే కల్తీ కూడా చేసే అవకాశం ఉంటుంది అన్నటువంటి విషయాలు మనం చూస్తున్నాం. చాలా వరకు కూడా అలాంటి వార్తలు విన్నాం. సో దానికి ఏమైనా ఆస్కారం ఉంటుందంటారా ఇంజెక్షన్స్? ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తున్నాం చాలా వరకు కోళ్ళకి కానీ చేపలకు కానీ ఇంజెక్షన్స్ ఇస్తున్నారు దాని బరువు పెరగడానికి. సో ముందుగానే అంటే ఉన్న పెరుగుదల కంటే ఎక్కువగా ముందే అవి పెరుగుదల ఉండాలి, ఎక్కువ కేజీలు రావాలని ఎట్లాంటి పనులు చేస్తుంటారు. సో ఇక్కడ పాలకు సంబంధించి కూడా అలాంటి ఏమైనా ఆస్కారం ఉందంటారా? మార్కండేయులు గారు 100% మనము అది లిటరేచర్ లో అంటే మెడికల్లీ ఆ పాసిబిలిటీ ఉందంటారా? అలాంటి ప్రక్రియ జరుగుతున్నాయంటారా? ఉంది.